खजाना ज्वेलर्स डकैती का मामला हल करते हुए बिहार से 2 मुलजिमीन हुए गिरफ्तार। तफसीलात के मुताबिक 12 अगस्त को 6 मसला चोरों ने खजाना ज्वेलर्स में दाखिल होकर बंदूक से लैस गैंग ने हंगामा आराही की, कई राउंड फायर किए और जहीराबाद की तरफ भागने से पहले डिप्टी मैनेजर सतीश कुमार के बाएं घुटने पर गोली मार दी। मुलजिमान 10 किलो के करीब चांदी के सामान बशमूल गोल्ड कोटेड सिल्वर लेकर फरार होने में कामयाब हुए थे। साइबराबाद पुलिस ने इस मामले को हल करते हुए 2 मुलजिमीन को गिरफ्तार किया। साइबराबाद पुलिस ने चंदा नगर में खजाना ज्वेलर्स की दिन दिहाड़े डकैती के मामले का सुराग लगाने की मजीद कोशिश जारी है। इस सिलसिले में 2 मुलजिमीन गिरफ्तार हुए जो इस जुर्म में मुलव्वस पाए गए। तकरीबन 900 ग्राम वजनी चांदी के सामान बरामद हुए। मुलजिमीन की शनाख्त रियासती बिहार से आशीष कुमार सिंह 22 साल के और दीपक कुमार सा 22 साल के तौर पर हुई है। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और खास खबरों के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। ఏడుగురులో ఆరుగురు వచ్చారు, 2 బైక్లో. ఒకడు ప్రొవైడ్ చేసి ప్రొసీడ్స్ని ఉంచుకోవడానికి హెల్ప్ చేశాడు. వెపన్స్ అన్ని కూడా వాళ్ళు బిహార్ నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్లో ఎగ్జాక్ట్ ఎక్కడ అని మనకు తెలుస్తుంది. 4 వెపన్స్ లోపల మనకు ఒక 15 to 20 minutes వరకు ఉన్నారు. 2 బైక్స్లోనే పారిపోయారు. వాళ్ళు వచ్చిన ఏ 2 బైక్స్ ఉన్నాయో వాళ్ళు A1 మోటార్స్ అని జగద్గిరి గుట్ట అక్కడ ఈ దీపక్ అండ్ ఆశిష్ ఒక గ్లామర్ అండ్ పల్సర్ బైక్ని తెచ్చుకున్నారు, సెకండ్ హ్యాండ్. సో ఆ బైక్స్నే వాడారు. ఆ నంబర్ సేమ్ ఉన్నాయి, బట్ అఫెన్స్ టైంలో నంబర్ ప్లేట్ తీశారు. తర్వాత మనకు నంబర్ ప్లేట్స్ వేయించుకోవడం జరిగింది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వాడారు. కొన్ని దూరంలో వరకు వాళ్ళు బైక్లోనే ట్రావెల్ చేశారు. తర్వాత డిఫరెంట్ పాత్ తీసుకున్నారు. చెప్పాను కదా, ఇంకా 5 మనం పట్టుకోవాల్సి ఉన్నారు. దాంట్లో ఒకడు మేజర్ ఉన్నాడు. అతని మీద 10 కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసు, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసు కూడా. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్